రోహింగ్యాలు అంటే బర్మాలో అడవుల్లో ప్రారంభమైనటువంటి జీవితాలు. ఒకనాడు గిరిజనులు, ఇప్పుడు మతం మారిన గిరిజనులు. వాళ్ళు ఆ తర్వాతన ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకే హింస పెడుతుంటే, ఆ దేశంలో ఉన్న ప్రజలనే వేధిస్తుంటే వాళ్ళందరూ ఒక్కటై తరిమి కొట్టారు. ఈ బ్యాచ్ని తరిమి కొట్టడానికి బౌద్ధాన్ని నమ్మే, శాంతిని నమ్మేవాళ్ళు మొట్టమొదటిసారి అందరూ ఒక్కటే ఆయుధాలు చేతబట్టినటువంటి పరిస్థితి. అప్పటి నుండి ప్రారంభమైనటువంటి అంశమే చివరికి వాళ్ళు ఆ దేశంలో బ్రతకలేక పారిపోయి భారత్లోకి వచ్చారు. ఇప్పుడు క్రమంగా ఇక్కడ కాశ్మీర్లో వాళ్ళే ఉన్నారు. అలాగే మన హైదరాబాద్ దాకా వచ్చేసారు. దేశంలోని నలుమూలలా విస్తరించేశారు. వీళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇక్కడ బ్రతకడానికి అవకాశం అనినే కాదు, వేషాలు మారిస్తే బ్రతకగలమని భావించారు. ఇప్పుడు తాజాగా అట్లా ఉత్తరాఖండ్ ప్రాంతంలో సాధువుల వేషాలు వేస్తున్నారు. అక్కడ సాధువుల అవతారంలో తిరుగుతున్నారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కేదార్నాథ్ అట్లాంటి ప్రాంతాల్లో సాధువుల వేషాలు వేస్తూ తిరుగుతున్నారన్నటువంటి విషయం తాజాగా బయటపడింది. ఇప్పుడు అట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసే పనిలో ప్రభుత్వం పడింది.